సార్ మీరు రాజశేఖర రెడ్డి గారితో కూడా బాగా క్లోజ్ ఉండే, వాళ్ళ కొడుకుతో కూడా బాగా క్లోజ్ ఉండే. ఎంత క్లోజ్ సార్ మీరు? బాగా మీరు ఎంత చెప్తే అంతనా ఇట్లా? అది ఎవరెంత చెప్తే అంత నాయకులు ఎప్పుడు ఉండరు. రాజశేఖర రెడ్డి గారితో 89లో నేను శాసనసభ్యుడు అయిన తరువాతే నాకు ఆయనతో పరిచయం. రాజశేఖర రెడ్డి గారు చాలా జోయిల్గా ఫ్రెండ్లీగా ఉండేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు. అలాంటి వ్యక్తితో ఒక సన్నిహితం, ఒక సత్సంబంధాలు ఏర్పడటం నిజంగా అది ఒక అదృష్టంగానే మేము భావిస్తాం. ఇంకోటనా, జగన్లో వైఎస్లో ఎవరు గ్రేట్, ఎవరు మంచిగా అనిపిస్తారు మీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వయసు ఇప్పుడు వేరు. రాజశేఖర రెడ్డి గారిని మనం చివరిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసినటువంటి వయసు వేరు. రాజశేఖర రెడ్డి గారు 55 సంవత్సరాలు దాటిన తర్వాత 60 దాటిన తర్వాత మనం రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ఆయనే రాజశేఖర రెడ్డి గారు గుర్తున్నారు మనకి. మీరు ఎర్లీ డేస్ రాజశేఖర రెడ్డి గారిని చాలామంది గుర్తుండరు. ఎర్లీ డేస్లో రాజశేఖర రెడ్డి గారు చాలా పొగరుగా ఉండేవాడు. ఎర్లీ డేస్లో రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ఎ ఫ్రాక్షనిస్ట్ అనేటువంటి ఒక పేరు ఉండేది, మీకు గుర్తుందో లేదు? సో ఎర్లీ డేస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న పరిపక్వత చాలా ఎక్కువగా వచ్చింది. అంటే దినదిన ప్రవర్ధమానంగా మార్పులు జరుగుతుంటాయి, ప్రతి మనిషిలోనూ మార్పులు ఉంటాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, మార్పు ఉందా లేదా? ఉపన్యాస ధోరణిలోనే మార్పు వచ్చింది, బాడీ లాంగ్వేజ్లోనే మార్పు వచ్చింది. అనుభవం ఒక పెద్ద పాఠాలు నేర్పుతుంది. రాజశేఖర రెడ్డి గారు చివరి దశలో రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చడం సరైనటువంటి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. రాజశేఖర రెడ్డి గారు ఎర్లీ డేస్ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారిని పోలిస్తే రాజశేఖర రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు 1000 రెట్లు పెచ్చులో ఉన్నాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ప్రారంభం ఇలా లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభం రాజశేఖర రెడ్డి గారి ప్రారంభం కన్నా చాలా బలీయమైనది, గొప్పది, అద్భుతమైన పునాదితో జరుగుతున్నది. ఓటమి గెలుపులు పక్కన పెడితే 1000 రాజశేఖర రెడ్డిల పెట్టు జగన్మోహన్ రెడ్డి కాబోతున్నాడు అనేది కాలం చెప్పేటటువంటి సత్యమని నా ప్రగాఢమైన విశ్వాసం. సరే, ఇవాళ ఏదో ఎవడి మాట వెండు, ఎందుకన్నా ఎవడి మాటను? ఒక నిర్ణయం తీసుకుంటే వినాల్సిన అవసరం లేదు. నిర్ణయం తీసుకునే ముందు అందరితో సంప్రదిస్తారు, నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత వినాల్సిన అవసరం లేదు. వింటే నాకును జగన్మోహన్ రెడ్డి గారికి తేడా లేదు.